guys, I am Venugopal Nadendla from Chirala. So, on April 1st week lo Chiralaki oka pelli function kani ellanu. Pelli function elangane sare pelli function ee madhya akkada kuda AC halls vachinayi. Adavaru asalu AC halls ravu. మనం తుడుచుకొని పెళ్లి కంటే ముందు మనం కర్చీఫ్లు పెట్టుకొని తుడుచుకుంటూ ఉండాలన్నమాట. సరే ఏసీ హాల్స్ వచ్చినాయి, పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి ఏసీ హాల్ లోపలికి వెళ్ళగానే మామూలుగా మధ్యలో స్టేజ్ ఉంది. స్టేజ్ ఇటు పక్కన కొంత రోస్ వేశారు, ఇటు పక్క కొన్ని రోస్ వేశారు కుర్చీలు అటు ఇటు. సరే లోపలికి వెళ్ళి చూస్తే రైట్ సైడ్ ఒక్కడు లేడు, మొత్తం లెఫ్ట్ సైడ్ కూర్చొని ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ఏమైనా ఏసీలు లేవా అని చెప్పి నేను ఒక్కసారి ఏసీలు చూసాను. లేదు, ఏసీలు కూడా ఉన్నాయి, అయినా వీళ్ళు ఇటే ఉన్నారు. సరే స్టేజ్ మీదకి వెళ్ళి పెళ్లి కూతురు అటు పెళ్లి కొడుకుని పలకరించేసి కింద దిగేదానికి అప్పుడు చూస్తే వీళ్ళందరూ ఇటు పెళ్లి చోట్ల ఇటు పక్క ఇటు చూస్తున్నారు. మొత్తం అందరూ బ్యాచ్ మొత్తం ఉన్న జనాలంతా కూడా లెఫ్ట్ సైడ్ సీయింగ్ ఇట్లా ఏందని చూస్తే అక్కడ భోజనాలు జరుగుతున్నాయి. ఆ భోజనాలు కూడా ఏంది, అతను చాలా ఇదనమాట, బంతి భోజనాలు పెట్టాడు. మామూలుగా మన బఫెట్ కాదు, బఫెట్ కాకుండా బంతి భోజనాలు పెట్టాడు మన మొత్తం ఇస్తరాకేసాడు. సరే అని కిందకి దిగి చూస్తే అక్కడ ఎట్టుందంటే వాతావరణం మన 100 మీటర్స్ రేసులో కానీ జనాలందరూ రెడీగా ఉండి ఒక్కసారి పిస్టల్ ఇట్లా టక్మని కొట్టంగానే పరిగెత్తి వెళ్ళేటట్టు ఉన్నారన్నమాట. మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ స్టడీ. ఒక పక్క కూర్చున్న వాళ్ళు తింటున్నాడు, ఆల్రెడీ జురుకునే పనులు ఉన్నాడు, పెరుగన్న చివరి స్టేజ్లో ఉన్నాడు. ఆల్రెడీ కుర్చీలు వెనక కొంతమంది కూర్చొని ఉన్నారు కుర్చీలు పట్టుకొని, వీళ్ళు లెగిస్తే అమ్మనే మనం కూర్చోడానికి. వీళ్ళతో పాటు ఇక్కడ వీళ్ళు రెడీగా ఉన్నారు, ఎక్కడ కూర్చుంటే మనం తిరుగుతాం. ఇక నేను కూడా వెళ్ళి జ్వరపడ్డాను. ఒక్కసారి పిస్టల్ పేల్చారు. అంటే ఏం లేదు, ఆయన అయిపోయింది ఇస్త్రాకులు తీండ్రా అన్నాడు. తీండ్రా అనేదానికి ఇటు నుంచి వాళ్ళు అటు నుంచి లేచిన వాళ్ళు కుర్చీలు వాళ్ళు అందరూ కలిసి, అది బల్లాల దేవుడు సైన్యం కార్తికేయ అది ఉంటుంది కదా, వాళ్ళిద్దరు సైన్యాలు కలిసి తనుకున్నట్టు ఒక్కసారి అదంతా గందరగోళమైన వాతావరణం, గందరగోళమైన వాతావరణం. ఇక నేను కూడా అందులో జ్వరపడితే అక్కడ ప్లేసుల కోసం సరే నేను వెళ్ళి గబాబు వెళ్ళి కుర్చీకి వెళ్ళేదానికి ఆ బల్లాల కింద నుంచి ఒక బొడ్డోటి వెళ్ళి 3 సీట్ల మీద ఎట్లా కొనుక్కున్నాడు. అంకుల్ ఇది మా అమ్మ మా నాన్న నాకు అంకుల్ మీరు రావద్దు అన్నాడు. సరే బాగుంది. పక్కకి వెళ్ళేదానికి ఒక 7-8 సీట్లు ఖాళీ ఉన్నాయి. నేను కూడా వెళ్ళిపోయి కూర్చునేదానికి ఆ ఫస్ట్ సీట్ దగ్గర ఒక నుంచి ఉన్నాడు, ఆ చివరి సీట్ దగ్గర ఉన్నాడు. అంకుల్ ఇక్కడంతా మా ఫ్రెండ్స్ వస్తారు, మీరు మట్టికి రాబాకండి, మా ఫ్రెండ్స్ యాక్చువల్ మాకే ఇంకో సీట్ కావాలి అంకుల్, మీరు ఎక్కడ ఉంటే చూడండి మాకన్నా. అరే అమ్మ అందులో ఒక సీటు ఖాళీగా ఉందనమాట. సరే ఇది బాగుందని చెప్పి నేను వెళ్ళి సరుకులు కూర్చోపితాలు కూడా వచ్చి అంకుల్ ఇది మా సీట్ అన్నాడు. మా సీట్ ఏందిరా అన్నాడు. అంకుల్ ఫస్ట్ బంత్లో మా తాత కూర్చున్నాడు, 2వ బంత్లో మా నాన్న కూర్చున్నాడు అంకుల్, 3వ బంత్లో నేను కూర్చుంటాను అంకుల్ అన్నాడు. అంటే నెపోటిజం, ఈవెన్ నెపోటిజం ఇంటూ భోజనాలు అనమాట. వాడు 4వ బంతి ఎవరు కూర్చున్నాడు, మా తమ్ముడు ఉన్నాడు అంకుల్ వెనక, మా తమ్ముడు ఉన్నాడు అంకుల్ అన్నాడు. ఇది చూస్తే ఒక బుడ్డోడు కింద నుంచి తిరిగాడు, ఒక బుడ్డోడు కింద నుంచి వెళ్ళాడు. అసలు ఒకడైతే ఆ 2 బల్లలు జాయిన్ చేసి ఒకడు క్యాజువల్గా బల్ల లాగి పడేసి లోపల దూరి ఆడు మొత్తం రౌడీలాగా టప్పర్ కూర్చున్నాడు అనమాట. అందరు రకరకాల. ఇంతలోకి మన ముందు నుంచి ఒక కర్చీఫ్ ఎగురుకుంటూ వెళ్ళిద్ది ఆ సీట్లో పడటానికి. కరెక్ట్గా ఆ సీట్లో పడే టయానికి ఒకటి ఆ కుర్చీ లాగేసేసి కూర్చొని ఆ కర్చీఫ్ మీద 2 కాళ్ళు వేసి తొక్కెట్టి కూర్చుంటాడు మామూలుగా. ఇదంతా కూర్చున్న తర్వాత మొత్తం అందరూ సెట్ అయ్యారు. నేను కూడా ఒక 4 రికమెండేషన్లు ఏదో ఒకటి చేసి ఒక సీట్లో ఇట్లా కూర్చున్నాను. నేను సీట్లో కూర్చున్న తెలియ అప్పుడు చూస్తున్నా ఒక భార్య భర్త, ఒక భార్య అసలు రుసరుసలు ఆడుతుంది. 5 ఏళ్ళు అయింది పెళ్ళి, ఇది 8వ భోజనం, ఇంతవరకు సీట్ ఆపలా నువ్వు, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు నువ్వు నాకు అర్థం కాలేదు అని ఆడు చూస్తున్నాడా. అరే నీ అమ్మ పెళ్లి చేసుకోవాలంటే ముందు మన భోజనాల్లో సీట్ ఆపే కోర్స్ ఏదన్నా చేయాలా లేకపోతే ఏమన్నా అడ్మిషన్ చేయాలని ఆడు అసలు ఇట్ట ఆడుగుతున్నాడు. ఇంతలోకి ఒక చిన్న బొట్టోడు ఉన్నాడు, ఆడు ముస్లిము, మా ఆంధ్ర సైడ్ ముస్లిం లాంగ్వేజ్ ఉంటుంది. ఆడు పిల్లడు కూడా వెరైటీగా ఉన్నాడు. ఆడు గుండు కొట్టి పొట్ట ఎంత ఉంది అటు కూర్చున్నాడు. వాళ్ళ నాన్న సీట్ ఆపలేకపోయాడు. ఆడు కూర్చున్నాడు, ఇటు చూసాడు. బా తూ సుధర్నా బా क्या बा तू छुट्टू फिर के जाता सीटा कैसा मिलता बा तू अंदर से जाना बल्ला के अंदर से जाना तू क्या बा इधर అయితే तू సుధర్నా అన్నాడు వాడు. సరే మేము ఇటు చూసి అంతలోకి ఏం చేస్తాడు, ఈ పిల్లోని చూసి ఆ వడ్డించేవాడు ఒకటి చూసి బాబు ఈ సీటు ఖాళీ ఉందిరా అన్నాడు. అనేదానికి ఆ సీట్లో ఒక 3 ఏళ్ళ అమ్మాయి ఉంది. అంకుల్ నేను ఉన్నాను అంకుల్ అంటే, అరే అమ్మాయి ఉందండి. ఆ పక్కన వాళ్ళమ్మ ఏంటండి మా అమ్మాయి ఉంటే సీటు లేదంటారు అంటాడు. సరే మొత్తానికి అయిపోయింది. ఈ లోపల సరే అందరు ఇస్త్రాకులు వేస్తే ఒకడు ఆడు బాహుబలిలో ఎవ్వడంట కుర్చీ తీసుకొని వస్తున్నాడు. కుర్చీ తీసుకొని వచ్చి నాకు నా పక్కన మధ్య ఇస్తున్నాడు. సార్ మనం అడ్జస్ట్ అవుదాం మనం ఒకటే మనం అడ్జస్ట్ అవుదాం ఎట్టి పరిస్థితులు అని చెప్పి. అరే అడ్జస్ట్ మేము అవుతున్నావు రా, నువ్వు కాదు, నువ్వు అవట్లే అడ్జస్ట్, నువ్వు సీటు తీసుకొచ్చి మా ఇద్దరు మధ్యలో వేసి కూర్చున్నావు. ఆడు కూర్చొని ఆడు కూర్చున్న దొరికే ఇక స్టార్ట్ చేసి ఫస్ట్ ఇస్త్రాకులు వేసారు. ఇస్త్రాకులకి వెళ్ళి 3 కదా, ఇద్దరు ప్లేస్లో 3 కూర్చున్నాం. 3 ఆకులు ఒకదాని మీద ఒక లాగా వచ్చింది. నేను పెద్ద సమయంలో ఆడి సింపుల్గా మీరు భయపడిపోకండి, అడ్డంగా ఉన్న ఇస్త్రాకులు నిలువు వేసాడు అంతే.
ముగ్గురు 3 నిలువు ఇస్త్రాకులు, మొత్తం బంతి అంతా అడ్డం ఇస్త్రాకులు, మా ముగ్గురికి 3 నిలువు ఇస్త్రాకులు వేసాడు. వీడి దగ్గర చాలా తెలివితేటలు ఉన్నాయంటే ఆడు ఇప్పటికి ఎన్ని బంతులు హాజరై ఉంటాడు వీడు అనుకుని కూర్చున్న తలకే వస్తుంది. ఇక ఆ వడ్డం జరుగుతుంటే ఫస్ట్ వచ్చాడు. ఫస్ట్ ఆ వడ్డం చేసేవాళ్ళు కూడా ఫస్ట్ మన రైస్ గీసేసి ఫస్ట్ ఏం చేశాడంటే ఆ పిల్ల ఉంది కదా ఎదురు, ఫస్ట్ లడ్డు వేసాడు. లడ్డు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఎదురు అమ్మాయి, చిన్న అమ్మాయి ఉంది కదా, ఆ అంకుల్ నాకు లడ్డు వద్దు అంది. వాళ్ళమ్మ పటామరట్టుంది, వేచ్చుదానా వేసినవన్నీ వేసుకోవాలి, నువ్వు పెట్టు, పక్కన ఇస్త్రాకులు పెట్టు అంది. లడ్డు పెట్టాడు, తర్వాత అరటిపండు పెట్టాడు, తర్వాత జాంగ్రీ పెట్టాడు, తర్వాత ఏది పెట్టిన మొత్తం 4 పెట్టగానే ఆమె పక్కన ఖర్చు చేస్తే అన్నీ మూటగట్టి పక్కన పెట్టుకుంది. ఎవరు ఖర్చు వైట్ ఖర్చులు మొత్తం మూడబెట్టి పక్కన పెట్టుకుంది అనమాట. ఏమైపోయింది. ఇక వడ్డించేవాడు కూడా వస్తాడు, అన్నం వడ్డించేవాడు వస్తాడు. అన్నం ఏమైంది, మామూలు గట్టలు కట్టకుండా బాగా పొడిగా లూజుగా ఉందన్నమాట, బాగా లూజుగా ఉంది. ఆడొచ్చి మనగానే పార తీసి మట్టేస్తాం చూడు, పార ఎట్లా తీసి మట్టేసినట్టు ప్లేట్తో అన్నం ఎట్ట తీసి ఆడు మొత్తం వరుసగా అట్లా వడ్డించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అన్నం అంతా వరుచుకుంటాడు. ఇంకోటి వస్తాడు, వాడు మామూలుగా అందరం కూర కావాలంట కదా, ఆడు పప్పు వద్దు కదా, వంకాయ వద్దు కదా, అరే వద్దు కాదురా వేసుకుంటా వెళ్ళు, నువ్వు వేస్తే వాళ్ళు చెబుతారంటే ఏనాడు. ఈ లోపల ఇంకోటి ఉంటాడు బయట, వాడు ఆ వడ్డించే వాళ్ళు ఎంగ ఉంటాడు. ఆడు బంతికి ఒక ఫిగర్ను చూస్తాడు, ఆడి ఫోకస్ అంతా ఆ ఫిగర్ మీదే. ఆడు అటు తీసి ఒక లడ్డు తీసుకొచ్చి పెట్టి, ఒక లడ్డు, ఆ లడ్డు జాంగిలో అట్లా తీసుకు ఆడు అన్ని ఐటమ్స్ ఆయమేగా అందజేస్తుంటాడు ఒకడు. ఇంకొకడు ఉంటాడు, ఆడు పిసినారి కొంచెం ఇట్టేస్తాడు, వేసాను కదండి అంటే, ఏం వేసావు నాకు కనిపించలేదు, వెయ్యి ఫస్ట్ వేయంటే మళ్ళీ వేస్తాడు. వాడు కాంప్రమైజ్ మాడు. ఇక నా పక్కన ఇద్దరు కూర్చున్నారు. ఇటు పక్క ఆడు కుర్చీ వేసుకున్నాడు, ఒక పక్క కూర్చున్నాడు, ఇంకోటి ఒక పక్క కూర్చున్నాడు. ఇంకోటి ఇటు పక్కోడు వంకాయ ఫ్యాను. ఆ లడ్డు ఏం కానీ గురువుగారు వంకాయ వేస్తుంది కదా, నెక్స్ట్ జాంగిరి వేశారు, గురువుగారు వంకాయ వస్తుంది కదా, అరే వంకాయ వస్తుంది రా, నువ్వు వంకాయ కోసం వచ్చావా దేనికోసం వచ్చాడు. ఇటు పక్క కూర్చున్నాడు, నా దగ్గర కుర్చీ వేసి కూర్చున్నాడు. మన అదేదో అడ్వర్టైజ్మెంట్లో దోమల్ని అట తక్కన వేస్తుంది చూడు, దోమల్ని అట ఇటు పప్పు ఏం కానీ అసలు ఆ కూర్చోవడం కూడా చాలా అమాయకంగా. ఆడు చూసిన వాళ్ళు వడ్డించాడు, పాపం వీడికి వడ్డీ లేదు అనుకోండి, మళ్ళీ ఇంకోసారి వేసి వెళ్తున్నారు. ఆడు అంత అమ్మాయికి కోల్డ్ ప్లేటెడ్ మటర్ అంటాడు చూడు, మొత్తం అంతా చేసేసేసి సైలెంట్ వాడు అట్లా కూర్చున్నాడు. టక్కన వేస్తున్నాడు, కూర్చున్నాడు అట. మొత్తం ఈ వడ్డిస్తూ ఉంటాడు. వరుస అందరూ వడ్డిస్తున్నారు. సరే నేను తిందామని చెప్పేసి పప్పు ఇట్ట కలపంగానే వెనక 2 చేతులు ఆగినాయి. అంటే నెక్స్ట్ బంతోడు వెనక వచ్చి కుర్చీ ముందు చేతి పెట్టాడు. ఇటు చూస్తే నేను కూర్చున్నాడు. వాడి పని ఏంటంటే వాడు చుట్టుపక్కల భోజనాలు అబ్జర్వ్ చేస్తుంటారు. వాడికంటే మనసులో ఉన్నాం అనుకో, కూర్చున్నట్టు కదుపుతుంటాడు. తినరా అరే నువ్వు తిని ఫాస్ట్గా ఇంకోటి మనం ఏమన్నా బాబు చారు అంటే, ఏ బాబు చారు, మాస్టర్ చారు అడుగుతుంటే చారేవి నువ్వు అంటాడు. అరే నేను వెనక అరే నేను అడుగుతాను రా నిన్న అంటే, ఆడు మన వెల్ఫేర్ అంతా వాడ చూస్తుంటాడు కుర్చీ పట్టుకుని మొత్తం. వాడొకటైపు ఉంటే ఇటు పక్క ఇంకోటి ఆడు ముగ్గురు, ఇద్దరు ప్లేస్లో ముగ్గురు కూర్చున్నాం కదా, ఆడు ముద్దకు నా డొక్కలో పొడుస్తున్నాడు. ఆ ప్లేస్ తక్కువ, ఒక ముద్ద తింటే ఇటు డొక్కలు పడవడం, ఒక ముద్ద అరే నువ్వు నన్ను తిన్నివా ఏం లేదా అడు మామూలుగా మాస్టర్. అదే అయిపోయిన తర్వాత ఆ పిలిచేది కూడా గమ్మత్తుగా ఉంటుంది. ఆడు వెళ్తున్నాడు అనుకో, ఏ పప్పు ఇట్రా బాబు, రే వంకాయ ఇట్రా, రే గోంగూర ఇట్రా, రే గోంగూర ఇట్రా అని వాళ్ళు అట్లా పిలుస్తుంటారు. ఈ పక్కన ఇల్లున్నగా ఇంకో సాంబార్ వచ్చినప్పుడు ఉంది. సరే నేను సాంబార్ అంటే మనకి ఇష్టం కదా, సాంబార్ వచ్చాడు రాగానే ఒక కింద ముక్కలు అన్నీ బాగా కలిపోయామ్మా, ముక్కలు కూడా కావాలి నాకు అని చెప్పి అంటే ఆడు కొంచెం వేసాడు. నా పక్కన వాడు ఎమ్మంటే వాడికి సాంబార్ వస్తుంటే ఆ చెత్త అంతా నాకు బేగబాకు, ఓన్లీ పైన పలసగా చాలు. నేను చెత్త తింటున్నానా, ఈడు సరే ఆ చెత్త అంతా నాకేమాకు, నేను తినలేను, నువ్వు ఇంతవరకు చాలు నాకంటే సరే అని చెప్పి అనుకున్నాను. అది అయిపోయిన తర్వాత ఇక లాభలేదు. ఇంతలోకి వెనక ఊపిడి ఎక్కువైపోయింది. వాడు టిట్ అంటున్నాడు, టిట్ అంటే మీకు లాభం లేదని చెప్పేసి సబ్బా పెరుగు రా అన్న. పెరుగు వచ్చాడు. పెరుగు వేసేదానికి నా కుడి కాలు తడిసిపోయింది. అరే ఈ పెరుగు వేసాడు చూస్తే నా ఇటు పక్కన గబాబా కింద చేతులు కడిగేస్తున్నాడు. మన ఇటు చూస్తే ఎడంకాలు కూడా తడిసిపోయింది. ఈడు అమ్మన్న చెవులు మాది అందులో చీరాలు ఇసుక నేలన్నమాట. అసలు భోజనాల్లో మాటమే లేదు. ఏది తిన్నా ఇసుకలో ఇంకిపోద్ది కాబట్టి నీళ్ళు కలిపేసుకొని మొత్తం ఇదంతా ఇదే సరిపెడతాను అనమాట. ఇక లాభం లేదు, ఇక అయిపోయింది, ఇల్లు ఊపిడి ఎక్కువైంది, ఇదన్నీ ఎక్కువైపోయిందని చెప్పేసి అమ్మనే లేచి ఇక అయిపోయింది బంతి అని చెప్పి లేచాం. అందరు లేచి తెలిగే ఇక వెనక తిరుగు తెలిగే ఆడు ముస్లిం బొడ్డోడు ఉన్నాడు చూడు, ఆడు అట్టాన్ని కూర్చున్నాడు పెరుగు కలుపుకొని.
అది పైగా అంటే క్యాబాయే దही दाल के गया నంచుకోవడానికి బెండి నైదా అభి తక్ ఆడ అసలు మొత్తం లేచిపోయిన ఆడొక్కడు సెంటర్లో నుంచొని సెంటర్లో ఎట్ట కూర్చున్నాడు. నాకు అనిపింది కేజీఎఫ్ ఇట్లాంటి సలార్ లాంటి సినిమాలు చూసి ఇలాంటి వాడిని చూసే తీసుకుంటారు. ఆడు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఎదురు పరిగే పరిస్థితి లేదనమాట. సరే లేచి వెళ్తే ఆడ మంచినీళ్ళకి వెళ్తే ఆడొకడు శాడిస్ట్ ఫోన్ హలో అంటూ తర్వాత ఇటు పెడతాడు. మళ్ళీ అంటాడు ఆ గ్లాస్ ఆడండి, మళ్ళీ పక్క గ్లాస్ తీసుకుంటాడు. ఆడ 5-6 గ్లాసులు ఎంగిల్ చేసి ఆడబెట్టి వెళ్తాడనమాట. ఇక ఐస్ క్రీమ్ దగ్గర అయితే ఘోరాతి యుద్ధం. నాకు అన్నిటికంటే నచ్చిందండి ఐస్ క్రీమ్లో ఒకడు ఉంటాడు, మనం 2 స్కూప్స్ పెట్టి బాబు అంటాం. 2 స్కూప్స్ పెట్టగానే ఒకడు నీరజ్ చోప్రా జావాలని త్రో వేస్తాడు చూడు, అట్ట ఒక స్పూన్ అట్టేసి తీసుకుని వెళ్ళిపోతాడు. మనం పెట్టించుకుంటాం స్కూప్, ఆడు పక్కన స్పూన్ అట్టేసేసి స్పూన్ తీసుకొని ఆ కప్పు తీసుకొని వెళ్ళిపోతుంటాడు. ఇదంతా అయిపోయిన తర్వాత నా పక్కన ఇటు పక్కనోడు ఇట్లా వంటగదిలోకి వెళ్ళి వెళ్తున్నాడు. ఇది ఎందుకు ఎడగెళ్తున్నాడు, ఎందుకు ఆడికెళ్ళి బాబు కొంచెం క్యారెట్లు కీరాలు ఏదన్నా బూందీ లాంటివి ఉంటే కొంచెం నేను చాలా దూరం వెళ్ళాలి, జోబులు వేసుకుని వెళ్తాను, కొంచెం తినుకుంటూ వెళ్తాను నేను ఎట్టి పరిస్థితులు, కొంచెం నాకు బాగా ఇష్టం అని చెప్పి అట్లా అనమాట. ఇలా భోజనాలు అనేది బఫే కంటే భోజనాలు శాస్త్రీయంగా జరుగుతుంది, కానీ దట్ వాస్ ఫన్ వాజ్ డిఫరెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.